guys, welcome back to my channel Yamni Explores. లిటరల్లీ గైస్ ఈ మధ్య నా ఫేస్ ని నేనే చూసుకోలేకపోతున్నాను. చాలా పొల్యూషన్ లో ట్రావెల్ చేసిన, పోర్ట్ ఏరియా సైడ్ ట్రావెల్ చేసా అంటే చాలు సగం ఖతం ఇంకా ఫేస్. సో న్యాచురల్ గా అయితే నా స్కిన్ ఇప్పుడు ఇలా ఉంది. నేను దేన్ని హైడ్ చేయాలనుకోవట్లేదు. సో ఇప్పుడు నేను ఇలా ఉన్న ఫేస్ ని మేకప్ వేసి ఇలా ఎలా చేశానో చూపిద్దాం అనుకున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదే డర్మా ప్యాలెట్ అనమాట. దీంట్లో కలర్ కరెక్టర్ కూడా ఉంటుంది, బ్రాన్జర్ కూడా కలర్స్ ఉంటాయి. సో ఇట్స్ అ విన్ విన్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రషెస్ అనమాట. అన్నిటికీ ఒకటే బ్రష్ పెట్టేయకూడదు. ఇది చూసారా, ఇదైతే ఫౌండేషన్ది. అండ్ ఇది తెలుసు కదా, ఐబ్రో కోంబ్. అండ్ ఇది వచ్చేసి ఐబ్రో డిఫైన్ చేయడానికి, షేప్ చేయడానికి, ఫిల్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ దిస్ వన్ ఈజ్ ఫర్ హైలైటింగ్. అండ్ ఈ బ్రష్ వచ్చేసి హాఫ్ కొంచెం స్లాంట్గా ఉంటుంది మిగిలిన బ్రషెస్తో, కానీ ఇది చిన్నది. నోస్ షేపింగ్కి, బ్లెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదేమో లిప్స్టిక్ బ్రష్ అనమాట. అండ్ అగైన్ ఇది కూడా ఐబ్రోస్ కోసమే. సో ఆల్ దీస్ బ్రషెస్ ఐల్ బీ యూజింగ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఐ షాడో ప్యాలెట్ అనమాట. ఈ కంపెనీ నాకు తెలీదు, నాకు తెలిసి ఇది మార్స్ అని చెప్పినట్టు గుర్తు నాకు అక్క. అండ్ దిస్ ఈజ్ ద లిప్ ప్యాలెట్ ఫ్రమ్ మార్స్ బ్యూటీ. ఇది నాకు తెలుసు ఎందుకంటే నేను ఆన్లైన్లో ఆల్రెడీ సెర్చ్ చేశాను. దిస్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ గైస్. అండ్ ఇన్ని షేడ్స్ వస్తాయి. అండ్ ఇదేమో ఐబ్రో ఫిల్లింగ్ అంటున్నాను కదా, అదన్నమాట. ఐ డోంట్ నో విచ్ కంపెనీ ఈజ్ దిస్ ఫ్రమ్, బట్ యా ఇట్ ఈస్ గుడ్. సో చెప్పాను కదా నేను స్టార్టింగ్ వచ్చేసి ఈ సిరమ్ యూజ్ చేస్తున్నానని. సో ఫస్ట్ ఐఎమ్ అప్లయింగ్ దిస్ సిరమ్ ఆల్ ఓవర్ మై ఫేస్. సిరమ్ అప్లై చేశాక నేనైతే ఫౌండేషన్ని మిక్స్ చేస్తున్నా. గాయస్, ప్యాలెట్లో మనకి సెట్ అయ్యే షేడ్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే రెండు కలర్స్ని మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ బ్రౌన్ అండ్ కొంచెం లైట్ కలర్ని మిక్స్ చేస్తున్నా. చూసారా, 2 డిఫరెంట్ షేడ్స్. నా దగ్గర ఇప్పుడు స్పాచులా లేదు, దట్స్ వై ఐమ్ యూజింగ్ మై ఫింగర్స్. బట్ ఐల్ బీ వెరీ ప్రొఫెషనల్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్. అండ్ యూ గైస్ డూ ద సేమ్ వైల్ యూ ఆర్ వర్కింగ్. మీ మటుకు మీకు అయితే పర్లేదు, బట్ పక్క వాళ్ళకి వేసినప్పుడు డోంట్ మేక్ ఇట్ లుక్ సో అదే మీకు తెలుసు. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేస్తున్నా. దీనివల్ల నా ఫేస్లో ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉంటే, అండర్ ఐ డార్క్నెస్ ఉంటే ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి అన్నమాట. స్కిన్ని ఈవెన్ చేస్తుంది. ఆ తర్వాత మనం మంచిగా ఫౌండేషన్ వేసేసుకోవచ్చు. ఇంకొంచెం ఫేర్ టోన్ ఉండే వాళ్ళు పీచ్ కలర్ కూడా వేసుకుంటారు. నేనంత వైట్ కాదు కదా, అందుకనే ఆరెంజ్ యూస్ చేస్తున్నా. సో ఎక్కడెక్కడైతే నా స్కిన్ నాకు డార్క్గా అనిపిస్తుందో అక్కడంతా కలర్ కరెక్టర్ యూజ్ చేశాను. లేటర్ నేను ఫౌండేషన్ అప్లై చేసుకున్నా. సో ఇక్కడైతే నేను నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. మొత్తం మన స్కిన్లో కలిసిపోయేలా బ్లెండ్ చేసుకోవాలి. బట్ అలా అని చాలా గట్టిగా చేయకూడదు గైస్, అది స్కిన్ లోపలికి వెళ్ళిపోకూడదు. ప్రొడక్ట్ అనేది పైనే, మన స్కిన్ పైనే ఉండాలి, అలానే ఎన్హాన్స్ చేస్తూ ఉండాలి. అండ్ కొంచెం మంది చూడండి ఇలా చేస్తారు ఫౌండేషన్, అలా చేయకూడదు. వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ సర్క్యులర్ మోషన్ అనమాట. సో ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకున్నాక ఐస్కి చూడండి నేను డిఫరెంట్ బ్రష్ యూజ్ చేస్తున్నా. ఐస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద బ్రష్ పెట్టేయకూడదు. వీ హ్యావ్ టు యూజ్ అ స్మాలర్ వన్ ఇన్ ద సెన్స్ లైక్ దానికోసం, ఐస్ కోసం ఇచ్చే బ్రష్నే. ద హోల్ పాయింట్ ఆఫ్ యూజింగ్ దిస్ ఈజ్ మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఓన్లీ ఆ ఏరియాస్ కోసమే డిజైన్ చేశారు కాబట్టి ప్రతి కార్నర్లోకి వెళ్తుంది బ్రష్. మేకప్ అంతా బ్లెండింగ్లోనే ఉంటుందని నాకు చాలా మంది చెప్పారు. అండ్ ఇప్పుడు మా అక్క కూడా సేమ్ అదే చెప్పింది. ఎంత మంచిగా బ్లెండ్ చేయడం మనకు వస్తే అంత బాగా మేకప్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే నేను ఈ షేడ్ని మిక్స్ చేసుకున్నా కదా, దాన్ని నా ఫేస్ అంతా అప్లై చేస్తున్నా. మోస్ట్లీ అందరూ ఇలా డాట్స్లో పెట్టుకొని బ్లెండ్ చేస్తూ ఉంటారు, బట్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టెక్నిక్స్ అనమాట. దిస్ ఈస్ ద ఈజీ వన్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. సో అయిపోయాక ఇంకా నేను బ్లెండ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో మేకప్ అంతా అయిపోయాక నేనైతే ఎలా ఉన్నా, మీరు కూడా అలానే ఉంటే భయపడకండి, ఆగండి, ఇంకా చాలా ఉంది. సో లేటర్ నేను ఐబ్రో డిఫైన్ చేద్దాం అనుకుంటున్నా. గాయస్, డార్క్ కలర్స్తో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, కొంచెమైనా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతానికి నేనైతే ఈ బ్రష్ యూస్ చేసిన, అదే ఐబ్రో ఫిల్ చేయడానికి. మీరు గమనించుంటే ఆల్రెడీ నా ఐబ్రోస్ థిక్గానే ఉన్నాయి. సో నేను చాలా తక్కువ కలర్ తీసుకుంటా, అది కూడా లైన్ చేయడానికి. మరీ ఎక్కువ ఫిల్ చేస్తే డమరుకంలో ఆయన ఉంటారు కదా, ఆయన ఐబ్రోస్లో వచ్చేస్తాయి. సో నేనైతే నా ఐబ్రో షేప్కి తగ్గట్టు ఫస్ట్ డాట్స్ పెట్టుకుంటాను, తర్వాత లైన్స్ జాయిన్ చేసి నీట్గా ఫిల్ చేసుకుంటాను. ఇది ఇంకొక రోజు ఎప్పుడైనా ఇంకా క్లియర్గా చెప్తాను. సో
సో ఐబ్రో కోంబింగ్ చేశాక నేనైతే ఐ షాడోస్ వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు న్యూడ్ కలర్సే వేసుకుంటాను మోస్ట్ ఆఫ్ ద టైం. సో అలా న్యూడ్ కలర్స్ వేసుకునే వాళ్ళకి ఈ ప్యాలెట్ ఈస్ ద బెస్ట్. యూ గైస్ ఆల్రెడీ నో హౌ డు ఐ డూ మై ఐ మేకప్. నేను ఆల్రెడీ 2 షార్ట్స్ పెట్టాను ఐ షాడోస్ ఎలా వేసుకోవాలి అన్న దాని గురించి. ఫస్ట్ అయితే మన ఐబ్రో పైన హైలైటింగ్ బోన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని వదిలేసి మిగిలిన పార్ట్ అంతా మనం కలర్ వేసుకోవచ్చు. అలా అని సేమ్ కలరే వేయకూడదు గైస్. మన ఐబ్రో కిందన ఎప్పుడు డార్క్ షేడ్ ఉండొచ్చు, పైన మాత్రం లైట్ షేడే ఉండాలి. అప్పుడే మనం ఆడ్గా కనిపించాం. సో ఫస్ట్ నేనైతే లైట్ షేడ్ని పైన వేస్తున్నాను, తర్వాత అవుటర్ కార్నర్స్లో డార్క్ షేడ్ వేస్తున్నాను, మిడిల్లో షిమ్మర్ వేస్తున్నాను. అంతే. చూసారా, ఇది షిమ్మర్ అనమాట, మిడిల్లో వేస్తున్నా. సో దట్ ఇట్ విల్ హైలైట్ ద లుక్ అండ్ మిగిలిన కలర్స్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇందాక నేను ఐబ్రో ఫిల్ చేయడానికి యూజ్ చేశాను కదా, సేమ్ అదే నేను ఇప్పుడు ఐలైనర్ వేసుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నాను. ఈ ప్యాలెట్ మల్టీపర్పస్ది కాబట్టి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ లిప్స్టిక్ బ్రష్. సో మీకు ఆల్రెడీ చెప్పా కదా, దిస్ ఈజ్ మార్స్ బ్యూటీ ప్యాలెట్. బట్ ద వన్ థింగ్ అబౌట్ దిస్ ఈజ్ ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో మొత్తానికి అన్నీ అయిపోయాక నా ఫేస్ అయితే ఇలా ఉంది. మీ అందరికీ ఒకటి చెప్తాను, మేకప్ వేసిన వెంటనే మన ఫేస్ బాగోదు. నిజంగా మేకప్ వేసిన వెంటనే అదిదో హెవీగా ఆర్ఎల్స్ ఇంకా సెటిల్ అవ్వలేనట్టు అనిపిస్తుంది. మంచిగా బ్లెండ్ అయ్యి సెట్ అయ్యి ఆక్సిడైజ్ అయ్యి ఒక క్లీన్ లుక్ ఇస్తుంది. సో ఇప్పుడు మేకప్ వేసుకుని వెంటనే ఇలా ఉన్నాను, కాసేపు పోయాక నా ఫేస్ చూడండి, సెట్ అయినట్టు అనిపిస్తుంది కదా. అంటే మేకప్ వేసుకున్నట్టే ఎవరికైనా తెలుస్తుంది, బట్ అది ఆడ్గా కనిపించదు, చాలా డీసెంట్ అండ్ మంచిగా కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ గైస్. ఈ విధంగా నేను మినిమల్ ప్రొడక్ట్స్తోనే ఈ లుక్ని అచీవ్ చేశా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ సపోర్టింగ్ యమ్మీ ఎక్స్ప్లోర్స్. బాయ్, టేక్ కేర్.